హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పాలిచ్చే తల్లులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఏంటి అంటే పాలు రాని వాళ్ళు, పాలు చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, పిల్లలకి పాలు సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది కూడా ఫార్ములా మిల్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ ఎక్కువగా ఇచ్చేదైతే డెక్సోలాక్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి పాలు సరిపోవట్లేదు తల్లిపాలు అనుకుంటే డెక్సోలాక్ పౌడర్ అనేది డాక్టర్స్ మనకి బాగా చాలామందికి ఇస్తూ ఉంటారు కామన్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఏది బెస్ట్ అని అంటే డెక్సోలాక్ బెస్టా, డాక్టర్ ఇచ్చింది, లేదా ఆప్తమిల్ అనేది బెస్టా అనేది మనం చూసుకుంటే రెండు కూడా చాలా చాలా బెస్ట్ అనమాట. పిల్లలు 2-3 డేస్లోనే 5 kgs వరకు వెయిట్ అనేది అయితే పెరుగుతారు. డెక్సోలాక్ యూస్ చేసినా, ఆప్తమిల్ పౌడర్ యూస్ చేసినా, ఏ పౌడర్ యూస్ చేసినా కానీ ఈ రెండు పౌడర్స్ అనేవి ద బెస్ట్ పౌడర్స్ అనమాట. మీ పిల్లలు గినక 2-3 రోజుల్లో 5 kgల బరువు పెరగాలి అంటే మాత్రం ఈ రెండు పౌడర్లు యూస్ చేయడం బెస్ట్. నేనైతే మా పాపకి ఫస్ట్ పాపకి యూస్ చేసింది అయితే ఆప్తమిల్ ఒక్కటే యూస్ చేశాను నేను, ఆప్తమిల్ పౌడర్. ఇప్పుడు మా బాబుకి నేనైతే డెక్సోలాక్ అయితే యూస్ చేస్తున్నాను. అయితే డెక్సోలాక్ అనేది కాస్ట్ తక్కువ, మనకి రీజనబుల్లోనే వస్తుంది. ఆప్తమిల్ పౌడర్ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ, అసలు మనం కొనలేము, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేము. ఏ పౌడర్ అయినా కానీ 2-3 డేస్ కన్నా కూడా ఎక్కువ రాదనమాట. 3 డేస్ కన్నా కూడా ఎక్కువ రాదు పౌడర్. సో మనం ఏంటి అంటే మన బడ్జెట్లో చూసుకొని కొనుక్కుంటాం బెస్ట్. నేనైతే డెక్సోలాక్ మా బాబుకి చూస్ చేస్తున్నాను, చాలా బెస్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ పీపుల్ ఇట్లాంటివి కొనుక్కోవడం, ఇదైతే చాలా హెల్తీగా న్యూట్రిషనల్గా ఉంటుందన్నమాట. ఆప్తమిల్ పౌడర్ కూడా బెస్టే, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ ఈ రెండిటి కన్నా కూడా మదర్ మిల్క్ అనేది చాలా బెస్ట్. మదర్ మిల్క్ లేదు, సరిపోవట్లేదు, పిల్లలు ఇంకా ఆకలిస్తుంది, సరిపోవట్లేదు, ఏడుస్తున్నారు అని అనుకున్నప్పుడు డాక్టర్స్ బాగా రికమెండ్ చేసేది డెక్సోలాక్ అనమాట. డెక్సోలాక్ మిల్క్ పౌడర్. ఇది మనకి స్టేజెస్ని బట్టి ఉంటుంది. 1 to 6 months వాళ్ళకి 1 స్టేజ్ డెక్సోలాక్ 1, 6 to 12 months వాళ్ళకి ఇక్కడ 2 అని ఉంటుంది, డెక్సోలాక్ 2. అలా స్టేజెస్ని బట్టి ఉంటుందన్నమాట. మనం చూసి డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్, డెక్సోలాక్ ప్రైస్ వచ్చేసి 470, 400 grams. ఇది సేమ్, ఇది 400 grams, ఇది 400 grams. ఇది కాస్ట్ చూసారు కదా, 470. అండ్ ఆప్తమిల్ పౌడర్ కాస్ట్ వచ్చేసి మీకు నేను చూపిస్తా, 875 rupees. ఇది బయట కొంటే 875 rupees, అదే ఆన్లైన్లో కొంటే 975 rupees ఉందన్నమాట. మనం అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదా మెడ్ ప్లస్లో కానీ అలా మనం ఆర్డర్ పెట్టుకుంటే అదైతే 1000 వరకు కాస్ట్ పడుతుంది. డెక్సోలాక్ అయితే 470, ఇదైతే మనకి రీజనబుల్గానే వస్తుందన్నమాట, చాలా తక్కువ. సో నా బాబుకైతే నేను డెక్సోలాక్ అయితే యూస్ చేస్తున్నాను. మదర్ మిల్క్తో సమానంగా ఉంటుందన్నమాట. ఈ రెండు మిల్క్ పౌడర్స్ కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.